నమస్కారం అండి. నేను డాక్టర్ భవ్య అండి, రుమటాలజిస్ట్. ముఖ్యంగా మేము పిలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ని గ్రేస్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి, సీతారామయ్య సార్కి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నేను సార్ చెప్పినట్టుగా, సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి. తర్వాత హైదరాబాద్లో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను యశోద హాస్పిటల్లో. నేను గమనించిన విషయం ఏంటంటే, అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ, ఒంగోలు నుంచి కానీ చాలామంది అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారనమాట. సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం అండి. ఇంకొకటి ఏంటంటే, మనం కీళ్ళవాతం అనగానే ఓన్లీ జాయింట్ నొప్పులు అంతవరకే ఆలోచిస్తాం, కానీ ఇది యాక్చువల్గా మన లోపల ఉన్న అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మన హార్ట్ కానీ, లైక్ లంగ్స్ కానీ, కిడ్నీస్లో కానీ, కొంతమందికి ప్రెగ్నెన్సీస్లో అబార్షన్స్ అవ్వడం కానీ, పిల్లలు పుట్టడంలో కాంప్లికేషన్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా తెలియకుండా ఈ ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ వ్యాధి లక్షణాలు అవుతూ ఉంటాయి. కాకపోతే ఇవి నిర్ధారణ అవ్వడం అనేది లేట్ అవుతుంది. సో అలా కాకుండా ఎర్లీ దశలో నిర్ధారణ చేసుకుంటే, ఒకసారి ఈ రుమటాలజిస్ట్ కన్సల్టేషన్ అట్లా తీసుకుంటే వాళ్ళకి లేట్ స్టేజ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. అది మెయిన్ ఉపయోగం అండి. ప్లస్ అంత దూరం వెళ్లకుండా నేను రోజు అవైలబుల్గా ఉంటాను కాబట్టి వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ, మీడియా వారికి, సార్కి, సీతారామయ్య సార్కి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్.